హలో హాయ్ ఫ్రెండ్స్, పాయసం అయితే చేస్తున్నాను చూడండి. శనగవేళ్ళ పాయసం. శనగవేళ్ళు అర్ధగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే దీంట్లోకి వేసుకుంటున్నాను. చెరవలోకి వేసుకున్నాక నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. నీళ్ళు పోసుకుని పొయ్యి మీద పెట్టుకొని ఇంకోసారి నీళ్ళు వేసుకుంటున్నాను. గిన్నెతోనే 2 గిన్నెలు. ఇంకా శనగవేళ్ళు కుక్కర్లో అయితే నేను వేయలేదు. చాలాసేపు నానబెట్టుకున్నాను కదా అనేసి కొంచెం ఉడికితే చాలని. చూడండి, శనగవేళ్ళు అయితే ఉడుకుతున్నాయి. ఒకసారి కలుపుకున్నాను. ఆ నురుగు వస్తున్నదంతా తీసుకొని పక్కన వేసుకుంటున్నాను నేను. అది తీసేయాలి. సబ్బు బియ్యం అయితే కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్నగా ఉన్నాయి సబ్బు బియ్యం. ఇవి ఇవి కూడా ఉంటాయి, బాల్స్ లాగా వస్తాయి. ఏమంటే చిన్నవి తీసుకొచ్చి మా అమ్మ, అందుకోసం నీళ్ళు వేసుకొని కలుపుకొనిలే దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడకాలి కదా బాగా. శనగవేళ్ళు అయితే కొంచెం ఉడికినాయి కూడా, ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి, బాగా ఉడకాలి మెత్తంగా. సబ్బు బియ్యం అనేది మెత్తంగా ఉడికితే బాగుంటుంది. ముందే చక్కెర వేస్తే ఉడకవు. అందుకోసం చూడండి, శనగవేళ్ళు అయితే బాగా ఉడికినాయి. సబ్బు బియ్యం కూడా ఉడికింది. టెస్ట్ చేసి చూద్దాం ఉడికిందో లేదా. చూడండి, ఒత్తుతుంటే పోతుంది. ఉడికింది. శనగవేళ్ళు కూడా ఉడికినాయి, సబ్బు బియ్యం కూడా ఉడికినాయి. ఇప్పుడు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఉడకాలి. ఇంకా చక్కెర వేసిందా ఉడికితే సరిపోతుంది. చూడండి, ఒక్కసారి కలుపుకున్నాను. చక్కెర వేసినాక బాగా కలుపుకున్నాక చూడండి, యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు యాలకుల పొడి అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. ఇంకా కలుపుకున్నాం కదా, కడాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను. జీడిపప్పు, కర్బూజ విత్తనాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎర్రగా వచ్చినంత వరకు. చూడండి, కలుపుకోవాలి. ఎర్రగా వచ్చిన తర్వాత శనక్కాయ పాయసంలోకి అయితే వేసుకోవాలా. చూడండి, సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం అయితే చేసినాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.